హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ చికెన్ ఫ్రై కోసం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని ఇలా మీడియం పీసెస్లో ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2-3 ఎండుమిరపకాయలని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా వీటిని బాగా ఫ్రై చేసుకోండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లో కానీ లేదా రోటిలో కానీ వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి దంచుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను, మీరు మిక్సీలో కూడా వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కదండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ప్యాన్లో యాడ్ చేసుకోండి. సో చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్లో మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూస్తున్నారు కదా, చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధానంలో అయితే తయారు చేసి చూడండి. 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. సో చూడండి, మనకి చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు మరీ రోస్ట్గా వద్దు అనుకుంటే ఈ స్టేజ్లోనే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు. నాకు ఇంకా రోస్ట్గా కావాలి కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూస్తున్నారా, చికెన్ మనకి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది. సో ఇలా రోస్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది బాగా మాడిపోతుంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ ఇలా చిలకరించుకున్నారనుకోండి, మళ్ళీ మనకి పర్ఫెక్ట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఈ మసాలాని తప్పకుండా మీరు ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఇంటిల్లి పాది కూడా ఇష్టంగా తినేస్తారు.